సో మనతో పాటు ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సతీమణి సుజిత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మీరు గడప గడపకి వెళ్తూ ప్రచారం జరుపుతున్నప్పుడు ముఖ్యంగా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు అనేది చూస్తున్నారు? ముఖ్యంగా ఫస్ట్ వచ్చి రోడ్స్, రెండోది వచ్చి డ్రైన్స్, ఆ తర్వాత ఇంకొకటి లైట్స్, కరెంట్ లైట్స్ వేయట్లేదు. నాలుగో విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాలేజీల్లో ఇవ్వలేదు, మాకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, హాల్ టికెట్ ఇవ్వట్లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. నీళ్ళ సమస్య కూడా ఎక్కువగా ఉంది. ఓకే. అండ్ మ్యామ్, చాలా వరకు ఏంటంటే టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ హామీలన్నీ నెరవేర్చడం సాధ్యం కాదు, కేవలం ప్రజలను మోసం చేయడానికే, ఇలాంటి మభ్యపెట్టడానికే ఇలాంటి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు, ప్రచారాలు జరుపుతున్నారు అని ఆరోపణలు చేసే వాటిని మీరేమంటారు? వాళ్ళేమి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంత ఆలోచన లేకుండా ఈ విధంగా చేస్తారని నేనైతే అనుకోను. ఖచ్చితంగా వాళ్ళు అమలు చేయగలిగితేనే వాళ్ళు దాన్ని ప్రొసీడ్ అవుతున్నారు. ఓకే. సో ఈసారి అంటే బేసిక్గా ఏంటంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని అంటే మా ఇంటి బిడ్డ అనేవాళ్ళు చాలామంది లేకపోలేదు. సో వాళ్ళు ఈసారి మూడోసారి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా, రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారమ్మా. అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫోటో చూపించి ఎవరు అని అడిగితే శ్రీధర్ రెడ్డి గారు మాకు తెలుసు, మీకు తెలుసా అని మేము అడిగినప్పుడు మాకు తెలుసు. అందరూ శ్రీధర్ అన్న మా ఇంట్లో వాడమ్మా, మీరేంది మమ్మల్ని ఓటు అడిగేది, మేము శ్రీధర్ అన్నకు కాకపోతే ఎవరికి వేస్తాం, మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడమ్మా, మమ్మల్ని ఆదుకున్నాడమ్మా అని అందరూ పెద్దోళ్ళ కాడి నుంచి చిన్నవాళ్ళ దగ్గర నుంచి అందరూ చెప్పేవాళ్ళే. ఓకే. అండ్ మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన సీనియర్ నాయకుడు, సో ఆయనతో పోటీ పడుతున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సో దీని మీద గెలుపు ఎంతవరకు సాధ్యం అంటారు? అంటే సీనియర్ అంటే ఏందమ్మా, అది అర్థం కాల నాకు. ప్రజల్లోకి పోవాలా, జనాల్లోకి పోవాలా, మనం జనంతో ఇది మమేకం కావాలా, వాళ్ళకి నమ్మకం ఏర్పరచాలి. కానీ సీనియర్లు అంటే గెలుస్తారు, జూనియర్లు అంటే ఓడిపోతారు అనేది ఏమి ఉండదు కదా. ఓకే. సో ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఓటర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఖచ్చితంగా అందరూ వచ్చి ఓటు వేయాలి, విజ్ఞతతో ఆలోచించాలి, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మనతో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కుమార్తె వైష్ణవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? బాగున్నాను మేడం. సో ఫుల్ బిజీగా ఎండలు సైతం లెక్క చేయకుండా ఇప్పటి నుంచే కాకుండా చాలా నెలల ముందు నుంచే మీరు ప్రచారంలో బిజీగా ఉన్నట్టున్నారు కదా. అంటే నెల్లూరు రూరల్ అనేది చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అనమాట, చాలా వాస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. సో మాకు డోర్ టు డోర్ ప్రతి డోరు టచ్ చేయాలని ఒక లక్ష్యం ఉండింది. కాబట్టి మాకు అంత ఎక్స్టెన్సివ్గా పెద్ద నియోజకవర్గం కాబట్టి మేము November 25th నుంచి ప్రతి డోర్కి ఏదర్ నేను కానీ, మా మదర్ కానీ, మా సిస్టర్ కానీ, మా ముగ్గురులో ఒకరం ఖచ్చితంగా టచ్ చేస్తున్నాం నియోజకవర్గం అంతా. కొన్ని గ్రామాలు అయితే 2 సార్లు వెళ్ళి ఉన్నాం, చాలా గ్రామాల వరకు 2 సార్లు కూడా తిరుగుతున్నాము. ఓకే. సో బేసిక్గా ఏంటి అని అంటే అభ్యర్థులే ప్రచారాలకి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు కూడా అంటే మీ నాన్నగారి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. సో దీనికి మీరు ఏమంటారు? అంటే ఫస్ట్ టైం ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తూ, సో దీని ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఇదంతా? అంటే మనకి ఇప్పుడు పాలిటిక్స్లో పోటీ చేసే వాళ్ళకి పాపము చాలా పనులు ఉంటాయి. కార్యకర్తల్ని చూసుకోవాలా, ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవాలా, బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ చేసుకోవాలా, అట్ ద సేమ్ టైం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవాలా, ఇంకా మీటింగ్స్ అవన్నీ కూడా అన్నీ సమన్వయం చేసుకోవాలి. ఒకే వ్యక్తి అన్నీ చేయలేడు కాబట్టి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ షేర్ చేసుకోవడం జరిగింది. నాన్నగారు గతంలో డోర్ టు డోరు చాలాసార్లు 3-4 times నియోజకవర్గం అంతా కూడా తిరుగున్నారు. ఇప్పుడు ఆయనకి ఇతర బాధ్యతలు ఉండడం వల్ల మేము ఈ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ షేర్ చేసుకున్నాము. ప్లస్ మీరు అన్నారు ఫస్ట్ టైం అనేది, ఫస్ట్ టైం కాదండి, గతంలో కూడా పోయిన ఎలక్షన్స్ కూడా అమ్మ అక్క అందరూ కూడా డోర్ టు డోర్ తిరుగున్నారు. ఎప్పుడైనా కూడా మా ఫాదర్ కి మా సపోర్ట్ కావాలన్నప్పుడు మేము ఎప్పుడు కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఏమైందంటే శ్రీధర్ రెడ్డి గారు గతం 2 terms కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. ఏమనుకున్నాము 2019లో గవర్నమెంట్ ఫామ్ చేసి నాన్నగారు గెలిచాక ఆయనకి చాలా హై ఎయిమ్స్ ఉన్నాయి, రూరల్ నియోజకవర్గంకి ఇవన్నీ కూడా చెయ్యాలి మనము. మనం చాలా సమస్యల మీద పోరాడున్నాం. పొట్టేపాలెం కలుసు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, బారా షాహీద్ దర్గా కానీ, కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, ఆమంచర్ల సెజ్ కానివ్వండి, అన్ని లెవెల్స్లో చాలా లెవెల్స్లో పాపం టఫ్గా పోరాడారు. అవన్నీ చేస్తే వారికి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ కావాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అవి తీరని అవి నెరవేరిన టైంలో అందుకని చెప్పి పార్టీ మారాల్సి వచ్చింది.
కాబట్టి మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాము. మనం ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, మేము ఏ విధంగా గతంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాము, నాన్న ఎలా హెల్ప్ చేశారు చాలా మందికి అంతా కూడా. మేము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఆ హెల్ప్ పొందిన వాళ్ళు ర్యాండమ్గా మాకు తగిలినప్పుడు వాళ్ళు అదే చెప్తారు, నాన్న మాకు యాక్సెసిబుల్గా ఉన్నారండి, మేము అడిగిన వెంటనే చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, ఈ రోడ్డు చెప్పిన వెంటనే. నిన్న ఒక ఆత్మీయ సమావేశం మీటింగ్కి వెళ్తే ఒక టీచర్ చెప్పారు, గవర్నమెంట్ స్కూల్ టీచర్ అన్న, మా ఏరియాకి సార్ వచ్చారు మేడం, ఇట్లా మాకు రోడ్ కావాలని అడిగాము, అప్పుడు చెప్పారు పైన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేనైతే గ్యారంటీ ఇవ్వలేదు అని. కానీ అలా చెప్పినా కూడా 1 monthలో మాకు రోడ్ కంప్లీట్ చేసి ఇచ్చారు అని చెప్పి. ఇలా రకరకాలు డాడీ మా ఫాదర్ ఒక పనితనం గురించి వాళ్ళు ఎక్కువ ప్రైజ్ చేయడం మాకు బాగా నచ్చుతుంది. యాక్సెసిబుల్గా ఉంటారు, ఏదైనా ఒక పని కోసము అప్రోచ్ అయితే వెంటనే చేస్తారు, లేదు అయితే ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి, పని అవ్వద్దు అనంతా అని చెప్పి. కాబట్టి శ్రీధర్ రెడ్డి గారి పనితనం మీద వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. కాకపోతే మనకి ఇంకా మోర్ ఫండ్స్ ఉంటే బాగా డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో. యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా అంటే శ్రీధర్ రెడ్డి గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేసి అంటే వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకొని వాళ్ళకి ఆ పనులు చేసి పెట్టడం అనేది ఒక ఎత్తు అయితే, సో మీరు అంటే మీకు పొలిటికల్గా అంటే దీని మీద ఎంత గ్రిప్ ఉంది? అంటే నాన్నగారి నుంచి మీరు ఏమేం విషయాలు తెలుసుకుంటుంటారు రోజు? అంటే గ్రిప్ అన్నారు. సో నాన్నగారిని చూస్తూ పెరిగాం కాబట్టి ఫస్ట్ మా కార్యకర్తలు, మా నాయకులు అంటే మాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నాన్న వాళ్ళని ఎంత గౌరవం ఇస్తారో మేము కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అంతే గౌరవం, అంతే ప్రెషియస్గా వాళ్ళని ఇంపార్టెంట్గా చూసుకుంటాము. సెకండ్ థింగ్, ఈ సమస్యలు ఏదైతే ఉందో నాన్నగారు పదే పదే అట్ ఆల్ లెవెల్స్, అసెంబ్లీలో కానివ్వండి, ఇక్కడ పోరాటాలు కానీ పదే చెప్పడం వల్ల మాకు కొంత అవగాహన ఉంది. ఇంకా మేము వెళ్ళి తిరిగినప్పుడు ఈ 4-5 months నుంచి కూడా మాకు ఇంకా ఎక్కువ అవగాహన పెరిగింది. నాన్నకు ఆల్రెడీ తెలుసు ఈ సమస్యలని, కొత్త కాదు, ఏ ఏరియాలో ఏ సమస్య ఉంది అవన్నీ నాన్నగారికి బాగా అవగాహన ఉన్నాయి. మేము తిరగడం వల్ల మాకు అర్థమైంది. సో వీఆర్ హోపింగ్ ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మ్యాక్సిమం ఇవన్నీ ఎంతవరకు అవుతాయి ఖచ్చితంగా చేయాలా అని చెప్పి ఒక లక్ష్యంతో శ్రీధర్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఎక్కువ శాతం ఏ సమస్యలు అనేది ప్రజల నుంచి మీరు విన్నారు ఈ క్యాంపెయిన్లో? మేము ఎక్కువ వినింది అయితే రోడ్లు, డ్రైన్లు అండి. రోడ్లు అన్న సెకండరీ, కానీ ఎక్కువ పాపం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సైడ్ కాలువలు, ఈ సమస్య అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరు అనే సమస్య, స్పెసిఫిక్గా నెల్లూరు రూరల్ సమస్యలు కొన్ని ఉన్నాయి. కలుజు కానీ, దర్గా కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అవి పక్కన పెడితే అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎక్కువ చెప్పింది రోడ్స్ అండ్ డ్రైన్స్. ఓకే, సో ఓటర్లకి ఈసారి మీరు ఏం చెప్తారు మీ తరపు నుంచి? రేపు మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఫామ్ చేస్తున్నారు. ఈ ఏర్పడే ప్రభుత్వంలో కేవలం సంక్షేమ పథకాలే కాదు, సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా ఈరోజు చెప్పేది అదే అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, రేపు కూడా సంక్షేమ పథకాలు పెంచి మళ్ళీ మీ ఇంటికి పంపిస్తారు. ఈ తల్లికి వందనంతో అందరికీ మంత్లీ మనీ ఇవ్వడం కానీ, దీపం పథకం కానీ, పెన్షన్ కానీ, అన్నీ కూడా సంక్షేమ పథకాలు అనేవి పెంచి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. మనకి సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలన్నా, రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగం కావాలన్నా, మనకి డెవలప్మెంట్ కావాలన్నా, అట్ ద సేమ్ టైం రోడ్స్, డ్రైన్స్, సైడ్ కాలువలు ఇవన్నీ కావాలన్నా కూడా పైన చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని ఎక్కడికక్కడ గెలిపించాలి అని నేను కోరుకుంటున్నాను. మరీ స్పెసిఫిక్గా నెల్లూరులో మన ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, ఇద్దరిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి తప్పకుండా కూడా దీవించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ రెడ్డి గారు కానీ ఒకటే చెప్తున్నారు. వేమిరెడ్డి గారు మరీ స్పెసిఫిక్గా చెప్తున్నారు, నెల్లూరులో 1000 ఎకరాలు ఇఫ్కో భూములు ఉన్నాయి, అందులో పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది అని చెప్తున్నారు. కాబట్టి వారికి మీ దీవెనలు ఉండాలి. శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆమంచర్ల సెజ్ మీద చాలా ఫైట్ చేశారు. ఇద్దరు కూడా వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇద్దరు వ్యక్తులకు కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారి ప్రథమ కుమార్తె హైందవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సో ఫుల్ బిజీ అయిపోయారా? యాక్చువల్లీ 5 months నుంచి మేము బిజీగానే ఉన్నాం. వి స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. చలికాలంలో స్టార్ట్ చేసి ఎండాకాలం అయింది. అదే అందరు అడుగుతున్నారు. మేము కొన్ని ఊర్లకు 2 సార్లు వెళ్ళాం అనమాట. మేడం వర్షాలు అప్పుడు వచ్చారు, మళ్ళీ ఎండలు అప్పుడు వస్తున్నారు అని. ఓకే, సో ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన నవంబర్లో నేను స్టార్ట్ చేసినప్పుడే నాకు అర్థమైంది, ఈసారి టీడీపీకి క్లియర్ వేవ్ ఉంది. ఓకే, నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు జస్ట్ మేము ఇచ్చిన పాంప్లెట్ చూసి వాళ్ళ ఫేస్లో ఒక జెన్యూన్ ఒక హ్యాపీనెస్, ఈసారి ఇదే రావాలి, ఈసారి అందరు దీన్నే కోరుకుంటున్నారు, 75% ఇదే వస్తుంది ఈసారి, అందరూ చంద్రబాబు నాయుడునే కావాలంటున్నారు అని వాళ్ళు వచ్చిన ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో
దానివల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ ఎలక్షన్ అనేది నా ఉద్దేశంలో 1994లో ఏ రకంగా అయితే టీడీపీకి ఒక సునామీ వచ్చిందో ఈసారి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాబోతుంది తెలుగుదేశం పార్టీకి. కావాలంటే నా వర్డ్స్ మార్క్ చేసుకోండి, మనం ఎలక్షన్ అయిన తర్వాత చూసుకుందాం. దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ విక్టరీ అనమాట టీడీపీకి. ఓకే, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, సో మ్యామ్ ఒకప్పుడు అంటే సార్ ఎప్పుడైతే వైసీపీలో ఉన్నారో అప్పుడు కూడా 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా. సో అప్పుడు కూడా మీరు ప్రచారాలకు వెళ్ళారు. వెళ్ళాం. సో కోటంరెడ్డి గారిని అంటే వ్యక్తిగతంగా వాళ్ళు తమ మనిషి అనుకొని ఓటు వేశారా, లేదు అని అంటే పార్టీకి సంబంధించి ఓటేశారంటారా? పార్టీకి సంబంధించి ఓటేసే వాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా ఓటేసే వాళ్ళు ఉంటారు, నేను ఒప్పుకుంటాను. బట్ పార్టీకి సంబంధించి ఓటేస్తే 175 మంది గెలవాలి ఆ పార్టీ వాళ్ళు. ఏమంటారు? కరెక్టే కదా? శ్రీధర్ రెడ్డి గారు ఆ రకంగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఆయనకి ఎప్పుడైతే పార్టీ టికెట్ ఇచ్చిందో పార్టీ వేవ్తో గెలవాలి అనుకోలేదు ఎప్పుడు. ఆయన 2014లో ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు గెలిచినా పైన పార్టీ రాలేదు, అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రోజు టీడీపీ వేవ్ ఉన్నింది. బట్ స్టిల్ ఆయన ప్రజల్లోకి వెళ్ళి 1-2 సార్లు పాదయాత్ర చేసి ఇంక్లూడింగ్ వేరే పార్టీ వాళ్ళని కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను, నాకు సహాయం చేయండి, వేరే పార్టీలకు అతీతంగా ఓన్గా ఆయన బ్రాండ్ బిల్డప్ చేసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఓటింగ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసుకున్న గ్రౌండ్ వర్క్ అవన్నీ కూడా ప్రజల్లో ఒక మంచి బాండింగ్ అనమాట. శ్రీధర్ రెడ్డి గారు అంటే మన ఇంట్లో వ్యక్తి, ఆయన మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయనకు ఓటేస్తే మనం ఎప్పుడు కావాలన్నా ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఎవరెవరో వస్తుంటారు పోతూ ఉంటారు, వాళ్ళందరూ మనకు కనపడరు, ఈయనైతే మనకు అందుబాటులో ఉంటాడు అని వ్యక్తిగతంగా శ్రీధర్ రెడ్డి గారికి కూడా ఓటింగ్ ఉంది. ఇది నేను మెయిన్గా చెప్పాలనుకున్నాను. చాలామంది అన్నారు 2 సార్లు టికెట్ ఇచ్చారు, వాళ్ళు టికెట్ ఇవ్వడం వల్లే గెలిచారు కదా అంటే 175 మందికి టికెట్ ఇచ్చారు, అందరూ గెలవలేదు కదా. ఫస్ట్ టైం ఓన్లీ 67 మెంబర్స్ గెలిచారు వైసీపీలో. ఆ 67 మెంబర్స్లో శ్రీధర్ రెడ్డి గారు ఒకరు. ఆ రోజు మేము వైసీపీలో గెలిచినప్పుడు మేయర్ ఎలక్షన్స్ వచ్చాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్కి ఈ మెయిన్ ఎలక్షన్స్కి ముందే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయాయి. బట్ మేయర్ని ఎన్నుకోవడం ఎలక్షన్స్ తర్వాత జరిగింది. ఆ రోజు మొత్తం ఆంధ్రాలో నెల్లూరు మేయర్ ఒక్కటే గెలిచింది. నెల్లూరు మేయర్ ఒక్కటే వైసీపీ గెలిచింది, కడప కూడా గెలవలేదు ఆ రోజు. మరి అది ఎలా సాధ్యమైంది? అది పార్టీ వేవ్, అది పార్టీ నుంచి పైనుంచి కాదు కదా, లోకల్ లీడర్షిప్ అంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల అది పాసిబుల్ అయింది. ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గెలుపు ఖాయమంటారా? ప్రత్యర్థిని బట్టి రాజకీయాలు చేయడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదండి. ప్రత్యర్థి అంటే మన బలాలు మనకు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు గారికి ఒక బలమైన కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 16 నెలల అధికారాన్ని వదిలేసుకొని మా కోసం వచ్చిన కార్యకర్తలు ఉన్నారండి. 16 నెలల అధికారాన్ని వదిలేసుకొని శ్రీధర్ రెడ్డి గారి కోసం, ఆ రోజు ఆయన ఏ పార్టీలో లేరు. ఫస్ట్ 2-3 మంత్స్ అసలు మేము ఏ పార్టీలోకి వెళ్తామో తెలీదు, ఆ పార్టీ విన్నింగ్ స్కోప్ ఏంటో తెలీదు. అది ఏమి అన్సర్టైన్ టైమ్స్లోనే మాతో చాలామంది కార్యకర్తలు వచ్చేసారు. 50% కోర్ శ్రీధర్ రెడ్డి కోసం పనిచేసే వైసీపీలో ఉండే కార్యకర్తలు మాతో వచ్చేసారు. 10 మెంబర్స్ కార్పొరేటర్స్ మాతో వచ్చేసారు. అది చాలా పెద్ద విషయం, అది ఎక్కడా జరగదు అలా. ఇంకా టీడీపీలో ఎవరైతే క్యాడర్ ఉన్నారో వాళ్ళు చాలా డెడికేటెడ్ అండి పార్టీకి. వాళ్ళ డెడికేషన్ చూస్తే నాకే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ పార్టీ కోసం వెరీ డెడికేటెడ్ టీడీపీ క్యాడర్. వైసీపీ క్యాడర్ శ్రీధర్ రెడ్డి గారి కోసం ప్రాణాలు పెట్టి పనిచేసే వాళ్ళు ఉన్నారు, గోడలాగా నిలబడ్డారు వాళ్ళు మా కోసం. ఈ బలం మాకుంది. అట్ ద సేమ్ టైం ట్రాక్ రికార్డ్, పాస్ట్లో ఎవరేంటి అనేది అందరికీ తెలుసు. 16 నెలల ముందు అధికారాన్ని వదిలేసుకొని కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు, అందరికీ అండగా నిలబడ్డారు. అవతల వ్యక్తి ఏంటో వాళ్ళ ఇదేంటో వాళ్ళు ఏం చేస్తున్నారో అందరూ అన్నీ చూస్తున్నారు. ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గెలుపు అనేది 1 సైడ్ అండి. ఈసారి పెద్దగా ఎలక్షన్ ఫీవర్ ఉండదు ఈసారి ఆంధ్రాలో. ఎలక్షన్స్ అన్ని చాలా 1 సైడ్ అయిపోతాయి. ఇప్పటికే అయిపోయి ఉన్నాయి 1 సైడ్. మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా చెప్పేది అదే, ఈసారి గెలుపు అనేది చాలా ఏకపక్షం అయిపోతుంది అనేసి. చాలా సైలెంట్ అయిపోయారు అవతల పక్క వాళ్ళు కూడా. అండ్ మీరు అన్నారు చాలా బలమైన వ్యక్తి అనేసి, అంటే ఎవరి బలం ఏంటి అనేది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈరోజు మేము ఎక్కడ కూడా అవతల పార్టీ వాళ్ళని విమర్శించట్లేదు. నేను కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ మేము ఎక్కడ వాళ్ళని వ్యక్తిగత దూషణలు చేయట్లేదు. మేము కేవలం ప్రభుత్వ పరంగా
పార్టీ పరంగానే మాట్లాడుతున్నాం. మా వెనక ఉన్న వాళ్ళందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించి దూషించడం అవేమీ మేము చేయట్లేదు. వీఆర్ ఓన్లీ ఇంటూ మనుషులు, మేము ప్రజలతోనే మమేకం అవుతున్నాం. ప్రజలతో మేము ఏదైతే మంచి చేస్తామో అదే చెప్తున్నాం. మేము ఎవరిని మేము దూషించట్లేదు. కానీ అవతల పక్క మీరు చూస్తే అలా లేదు. గత 1.5 year నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు మమ్మల్ని దూషించడమే, ప్రతిరోజు మమ్మల్ని తిట్టించడమే. ఆ వెనక ఉన్న వాళ్ళ చేత ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా అటాక్ చేయించారు. అంటే మాటలతో మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి అని. నిజంగా బలమైన వ్యక్తులు ఎవరు అలా చేయరండి. బలమైన వ్యక్తులు ఎవరు అలా చేయరు. ఒక ఇన్సెక్యూరిటీ ఉండి మనం ఓడిపోతామనే వ్యక్తులే ఆ రకమైన దాడికి పాల్పడతారు. కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు, బలమైన వాళ్ళు ఎప్పుడు వ్యక్తిగత దూషణకు దూరంగా ఉంటారు.